దేశ రాజకీయ చరిత్రలోనే ఈ స్థాయిలో ఎక్కడ ఏ రాష్ట్రంలో జరిగి ఉండదేమో అన్నటువంటి వ్యాఖ్యలు కూడా మీరు చేశారు, తర్వాత బీజేపీ కూడా చేసింది. అయితే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తన ఫోన్ ఎక్కువ ట్యాప్ చేశారని చెప్పడం, సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పినటువంటి సందర్భాలు కానీ, లేకపోతే గతంలో పేపర్ లీకేజ్ అంశంలో జడ్జి తాలూకా కొడుకులు లేకపోతే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు, సినీ నటులు, ఇలా చాలా పెద్ద లిస్టు, వేల మంది ఫోన్లు ఉన్నాయి మావోయిస్టుల పేరుతో మాది చేసినటువంటి సందర్భాలన్నీ కనిపించాయని చెప్పారు. ఇక్కడ బండి సంజయ్ వ్యాఖ్యల్ని సిట్ నుంచి సిబిఐకి బదిలీ చేయాలన్నటువంటి చేసిన వ్యాఖ్యలు సమర్థిస్తారా? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. అయితే రాజశేఖర్ గారు, ఇక్కడ బండి సంజయ్ గారిది ఒక్కరిదే అనేది కాదు, మొత్తానికి ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ కి యాంటీ, లేకపోతే వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని కానీ, లేకపోతే వాళ్ళ తప్పులు చేస్తున్న ఎత్తి చూపించిన వాళ్ళే కానీ, ఇటువంటి వాళ్ళ అందరినీ కూడా చాలా మంది ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. దాంతో పాటు నేను కూడా గతంలో ఎన్నోసార్లు చెప్పిన, ఈవెన్ నా ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ముందు నాకు ఎవరన్నా, మీరైనా ఇంకెవరైనా ఫోన్ చేస్తే ఒక బీప్ వచ్చిన తర్వాతనే నా ఫోన్ కలుస్తుంది. చాలా మంది మీ ఫోన్ కలవడం లేదు అనేది కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. ఒకటి కాదు, 2 నంబర్లు కూడా అదే పరిస్థితిలో ఉండే. అండ్ మోర్ ఎవర్, ఈరోజు బండి సంజయ్ ఏదైతే మాట్లాడిండో దాంట్లో తప్పేం లేదు. స్వయాన కేసీఆర్ కూతురు కవితనే ఆ మాట చెప్పడం జరిగింది. నా ఫోన్లు కూడా ట్యాప్ చేసిండ్రు అంటే ఇంకా మొత్తానికి ఒక కన్న కూతుర్ని కూడా వదలలేదు అనే రకంగా వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళంతా తొత్తుల్లాగా మారి, ఒక పోలీస్ అధికారులు కాకుండా కేసీఆర్ తొత్తుల్లాగా మారి, మొత్తానికి అటు కేంద్రానికి తప్పుడు సమాచారం ఇచ్చి, ఇటు మావోయిస్టులని లేకపోతే వాళ్ళ అనుచరులని, వాళ్ళని గురించి మేము విచారణ చేస్తాము, లేకపోతే వాళ్ళ వాయిస్ వింటాము అనే రకంగా అక్కడ పంపించి, ఇక్కడ ఇష్టానుసారం ఇటు కేసీఆర్ కి అవసరం ఉన్నాయి కేసీఆర్ చేయడం జరిగింది, హరీష్ రావుకి అవసరం ఉంది హరీష్ రావు చేయడం జరిగింది. కేటీఆర్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కేటీఆర్ మొత్తానికి ఆయన ఒక వ్యక్తిగత, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, ఒక ఫిలిం యాక్టర్స్ మాట్లాడుకునేవి కూడా వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళకు లొంగ తీసుకునేలాగా కూడా ప్రయత్నం చేసింది అనేది మనం ఎన్నో కథనాలు మనం వినడం జరిగింది. కానీ ఇది మొత్తానికి ఇప్పుడు బండి సంజయ్ గారు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ ఏదో ఒప్పందం ఉంది, లేకపోతే వాళ్ళు ఏదో కాలయాపన చేస్తున్నారు అనేది కాదు. చట్టం దానిపైన అది చేసుకుంటా పోతుంది. మేము వ్యక్తిగతంగా వాళ్ళ ఉద్దేశపూర్వకంగా మేమేం కేసులు పెట్టాము అనే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ కేసు డిసిషన్స్ కూడా దరిదాపు దగ్గరలోకి వచ్చేసినాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం కాళేశ్వరం, మేడిగడ్డ, సున్నీన అందర ఇదైతే మొత్తానికి దాని రిపోర్ట్ వచ్చేసింది. ఆల్రెడీ దాని మీద ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఒకరోజు అసెంబ్లీ ఈ సబ్జెక్ట్ మీద పెట్టి తీర్మానం తీసుకొని అందరిని విచారణ చేసి ఆ తర్వాత యాక్షన్ ఏం తీసుకోవాలనే రకంగా మాట్లాడింది. ఫోన్ ట్యాపింగ్ కూడా బహుశా అదే స్టేజ్ లా జరుగుతుంది. అంటే కక్ష సాధింపు చెయ్యము అనే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుండ్రు కాబట్టి, చట్టం దానిపైన చేసుకోబోతుంది కాబట్టి కొంచెం కాలయాపన సమయం జరుగుతుంది. అయితే ఇది మొత్తానికి ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఏదైతే పిసి ఘోష్ నివేదిక అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. ఇమీడియట్ గా మంత్రులు వాళ్ళంతా కలిపి కూడా మాట్లాడడం జరిగింది. దాని మీద మనం మాట్లాడుకుంటాం. ఎస్ వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే చెప్పండి. ఎస్ బండి సంజయ్ చాలా వినిపిస్తుంది. బండి సంజయ్ చాలా కీలకంగా ఈరోజు కొన్ని వ్యాఖ్యలు చేశారు. తన ఫోనే అధికంగా ట్యాప్ చేశారని, కానీ చాలా వేలాది మంది ఫోన్లు ట్యాప్ చేశారు. అందులో సినీ ప్రముఖులు, జడ్జిలు ఉన్నారు, బిగ్ షాట్స్ ఉన్నారు, ఇటువైపు రాజకీయ నాయకులు, అన్ని పార్టీలకు సంబంధించి సొంత కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. కవిత లాంటి వారు చెప్పినటువంటి అంశాలు చూసుకుంటారు. సో అంటే ఈ స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు సిట్ ఇక్కడ దర్యాప్తు చాలా కీలకంగా చేస్తుంది. కానీ సిట్ నుంచి సిబిఐకి ఎందుకు మార్చాలని విజ్ఞప్తి చేస్తుంది బీజేపీ పార్టీ, బండి సంజయ్? ఇప్పుడు ఒకటి లక్ష్మీనాథ్ గారు, లైవ్ లో ఉన్నటువంటి మిత్రులు అందరికీ కూడా నమస్తే. మీరు అన్నట్టుగా కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ గారు సిట్కు ముందు ఇవాళ హాజరు కావడం జరిగినటువంటిది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో గతంలో వాయిదా పడినటువంటి దర్యాప్తు అనేటువంటిది ఇవాళ ఆయన హాజరు కావడం అనేటువంటిది మనం గమనిస్తున్నటువంటిది. ఆ సందర్భంలో ఆయన చేసినటువంటి కొన్ని సంచలన వ్యాఖ్యలు అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది బహుశా ప్రపంచంలో తెలంగాణలో కేసీఆర్ జమానాలో జరిగినంత విపరీతంగా, విస్తృతంగా, చట్ట వ్యతిరేకంగా
వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసేటువంటి విషయం లోపల కానివ్వండి, భార్యాభర్తల విషయంలో కానీ బెడ్రూమ్లో ప్రవేశించినటువంటి సందర్భమే కాకుండా ఆర్థిక అంశాలను ఫోన్ ట్యాప్ చేసి డబ్బులు వసూలు చేసి బ్లాక్ మెయిల్ చేసి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాలను అనేక రకాలుగా ఇబ్బందులు చేసినటువంటి సంఘటనలు జరిగిననేటువంటిది వార్తలు మనకు కనపడుతున్నప్పుడు దేశంలో ప్రజాస్వామ్యంలో తెలంగాణ అనేటువంటిది ఒక భాగమా కాదా అనేటువంటిది మనకు వచ్చినటువంటి ఒక ఆలోచన. ఏదైతేనేమి చివరికి అనేక మంది రాజకీయ ప్రత్యర్థుల కోసం ఫోన్ ట్యాపింగ్ చేయడము, తన సొంత పార్టీకి సంబంధించినటువంటి సొంత కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. దాని గురించి మనకు అందరికీ తెలిసినటువంటిదే. సరే, దర్యాప్తు వేసినారు. ప్రభాకర్ రావు గారు దానిలో కీలక పాత్ర అనేటువంటిది ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నారని చెప్పి, రాధాకిషన్ రావు గారు, శ్రవణ్ రావు గారు, అందరూ రావుల యొక్క ప్రమేయం దీంట్లో విపరీతంగా ఉన్నదని చెప్పి మనం గమనించినటువంటి ఒక సందర్భంలో ఈనాడు మనం ఉన్నాం. అయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో దానికి సంబంధించినటువంటి విచారణ అమెరికాలో ప్రభాకర్ రావు గారు ఉన్నారు కాబట్టి ఎస్ఐబి చీఫ్ లేట్ అయినటువంటి మాట వాస్తవం. కాకపోతే ఏంటంటే ప్రజలకు దీని మీద